దుబ్బాకలో తాను చదువుకున్న పాఠశాల కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి మిత్రులతో ముచ్చటించారు. ఆత్మీయ సమ్మేళనం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో తనతో పాటు చదువుకున్న మిత్రుల్ని కలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రభాకర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి గారు వాళ్ళు కూడా వేదిక మీద ఆశీనులు కావాలని కోరుతున్నాను. అందోల్ శాసనసభ్యులు బాబు మోహన్ గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. మా రాష్ట్రం మాకొస్తే, మా వనరులు మాకొస్తాయి, మా నదుల నీళ్లు మాకొస్తాయి, మా కరెంటు మాకుంటుంది, మేము బ్రతుకుతాం అని ఏదైతే వాదించినామో 100% అది సత్యం అని చెప్పి ఈరోజు తేలింది. ఒక 2-2.5 సంవత్సరాలలో మన ప్రాంతానికి సిద్దిపేట కాదు మొత్తం మెదక్ జిల్లా, ఈవెన్ సింగూరు కూడా నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి జలాలు మన వ్యవసాయానికి రాబోతా ఉన్నాయి. అద్భుతమైనటువంటి పద్ధతిగా మన దుబ్బాక, మన సిద్దిపేట, గజ్వేలి ప్రాంతాలంతా కూడా, మెదక్ జిల్లా మొత్తం అంతా కూడా రైతాంగం చాలా స్థితిమంతులు అయ్యేటువంటి అవకాశం, ఆ సేవ చేసే అవకాశం మీ బిడ్డగా, మీ సహాధ్యాయిగా, మీ శిష్యునిగా నాకు లభించడం అది పూర్వజన్మల సుకృతం.